హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో అయితే జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు అయితే చాలామందికి అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి అయితే జాబ్స్ కూడా వస్తున్నాయి. సో అదొక మంచి మోటివేషన్ లాగా ఉంది నాకైతే. సో మన వల్ల కొంతమందికి హెల్ప్ అవుతుంది, మన వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి. వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసుకొని వాళ్ళకి ఎస్ అన్న ఇంటర్వ్యూ క్లియర్ అంటే ఎట్లా చేయాలి అండ్ ఎగ్జామ్ క్లియర్ అయింది. అండ్ మీరు పెట్టిన వీడియోస్ ద్వారానే కింద అప్లికేషన్ లింక్ ద్వారానే నేను అప్లై చేసినాను. సో అలా కొన్ని కామెంట్స్ అయితే నాకు కొంచెం మంచి మోటివేషన్ అయితే ఇస్తున్నాయి. సో అలా మన ఛానల్ అయితే ఫస్ట్ ఎక్కడో నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ రానికైతే నియర్లీ 1 ఇయర్ అయితే టైం పట్టింది. బట్ ఒక 1-2 మంత్స్లోనే నాకైతే మంచి సపోర్ట్ అయితే రావడం జరిగింది. నియర్లీ 1500 సబ్స్క్రైబర్స్ అయితే జస్ట్ 1-2 మంత్స్లోనే నాకైతే రావడం జరిగింది. సో సో ఇది అనేది మంచి మోటివేషన్ ఇస్తుంది మనకి. ఇలా మన వల్ల కొంతమంది హెల్ప్ అవుతున్నారు, మన ఛానల్ వల్ల కొంతమంది జాబ్స్ అయితే వస్తున్నాయి, వాళ్ళ లైఫ్ అయినా సెట్ అవుతుంది అలా. సో కొంచెం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలి. అండ్ ఇంకా రెగ్యులర్గా నేనైతే ఈ మోటివేషన్తోనే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు చేస్తాను, మంచి జాబ్ అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తూ ఉంటాను. అండ్ మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కెరియర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా ఫాస్ట్గా రెగ్యులర్గా జాబ్ పోస్టింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు ఎవరైనా యూట్యూబ్లో మిస్ అయినట్టుంటే అక్కడ త్రూ కూడా మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్డేట్ అయితే ఉండండి అక్కడ కూడా. అండ్ నేను చాలా మందికి నాకు టైం దొరికినప్పుడైతే అందరికీ రిప్లై ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ గురించి అయితే మెయిన్గా నాకైతే ఫుల్ మంది రీచ్ అయినారు. సో అదేం లేదండి, సో వాళ్ళైతే హైరింగ్ అనేది ఆపేసినారు. సో ఎవరికైతే ఎగ్జామ్ క్లియర్ అయిందో వాళ్ళైతే నెక్స్ట్ హైరింగ్ జరిగే వరకైతే ఆగండి. సో ఫస్ట్ మీకే ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే పంపిస్తారు. సో ఎవరికైతే ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి ఆన్బోర్డింగ్ రాకున్నారో సో వాళ్ళకైతే నెక్స్ట్ 6 మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు. సో మీకు ఒప్పుకుంటే ఆగండి, లేదంటే మంచి రోల్స్ ఏమైనా అమెజాన్లో ఇంకా నెక్స్ట్ హైరింగ్ జరిగినప్పుడు దానికైతే డైరెక్ట్ అప్లై చేసుకోండి. సో మీకు లక్ ఉంటే నెక్స్ట్ వేరే జాబ్ కూడా కొట్టడానికైతే ఛాన్స్ ఉంది. సో మీకు అది నచ్చకుంటే నెక్స్ట్ 6 మంత్స్లో పక్కా మీకైతే ఇస్తారు. వాళ్ళక్కడ ఒకటి నాకు ఒక మెయిల్ కూడా వచ్చింది. సో అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్సే నాకు ఒక ఫోటో సెండ్ చేసినారు, వాళ్ళకి ఏ మెయిల్ వచ్చిందో. సో అందులో ఏం మెన్షన్ చేసినారంటే క్లియర్గా మాకైతే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇప్పుడైతే రిక్వైర్మెంట్స్ అంటే ఫిల్ అయినాయి. సో నెక్స్ట్ ఎప్పుడైనా హైరింగ్ 6 మంత్స్లో జరిగితే మీ ప్రొఫైల్ అయితే కన్సిడర్ చేస్తాము మేము. అండ్ వీలైతే నేను అది ఇక్కడ అటాచ్ చేస్తాను, ఆ ఫోటో అనేది ఒకటి చూడండి. అండ్ ఇప్పటికైతే మీరు వేరే ఆపర్చునిటీస్ మన అమెజాన్ జాబ్స్లో సెర్చ్ చేయండి. సో యూటిలైజ్ చేసుకొని అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ఇప్పటికైతే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి. సో ఎవరు కూడా అప్లై చేయకండి. నెక్స్ట్ ఈరోజు రీసెంట్గా ఎల్ఎంఏక్యూ అనే ఒక నెక్స్ట్ వేరే టాస్క్ బటన్ నుంచి ఒక 2 జాబ్స్ అయితే రావడం జరిగింది. సో అవైతే పోస్ట్ చేసిన. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలానే పోస్ట్ చేసిన వెంటనే మీరు అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ లింక్ అనేది ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక ఇంపార్టెంట్. నేను ఒక మంచి హెల్ప్ అనాలా దీన్ని, సపోర్ట్ అనాలా ఏమో తెలియదు, బట్ నేనైతే మన ఛానల్కి ఎవ్రీ ఒక 1000 సబ్స్క్రైబర్స్కి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ ఇప్పటి నుంచి వెళ్ళి ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఒక 3-4 మెంబర్స్కి అయితే అమెజాన్కి అయితే రిఫరల్ ఇద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో. సో దీనివల్ల మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో రిఫర్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయని కాదు. సో ఆ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది అమెజాన్లో ఎలా ఉంటుందంటే ఒక ఒక పర్సన్ని మనం రిఫరల్ చేస్తే వాళ్ళకి సో అండ్ సో పర్సన్ మిమ్మల్ని రిఫర్ చేసినాడు, సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, సో దీనికైతే అప్లై చేయండి అని అయితే వెళ్తుంది. సో నాకు ఐడియా లేదు దానివల్ల ఎంత లాభం జరుగుతుందో లేదో కానీ, సో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్రతి 1000 సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఒక 3-4 మెంబర్స్ అయితే అమెజాన్కి అయితే హైర్ చేస్తాను. సో మనకున్న సబ్స్క్రైబర్లందరినీ హైర్ చేయాలంటే అమెజాన్ పాలసీస్ ప్రకారం అవన్నీ కూడా పాసిబుల్ కావు. సో 100% పక్కా ఎవ్రీ 1000 సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఒక మినిమం 5 మెంబర్స్ అన్న రిఫరల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో నాకు అది చేయాలంటే నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి ఉండాలి. నాకైతే మీ రిక్వైర్మెంట్ ఏదో కూడా మంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో నాకు నచ్చిన మంచి కామెంట్స్ని సెలెక్ట్ చేసి అండ్
వాళ్ళకైతే రిఫరల్ అయితే నేను ఇస్తాను పక్కా. ఇదైతే 100% షూర్. నేను ఇచ్చిన తర్వాత కూడా ఎవరెవరికి ఇచ్చినానో అవైతే మీకు మళ్ళీ వీడియో రూపకంలో అయితే చేసి పెడతాను. అండ్ సో ఇదైతే మీకు ఎంతో కొంచెం అంటే ఉపయోగపడుతుంది. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తే మనం ఒక కమ్యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో చేసినాను. సో మీకు ఎలా అనిపిస్తుందో ఈ ఐడియాని ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. సో ఇలాగే మీ సపోర్ట్ అయితే కంటిన్యూ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకోటి, సో ఇప్పుడు ప్రజెంట్ మనకైతే 2500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను 3100 200 ఇలా అయిన తర్వాత నేనైతే రిఫరల్స్ ఇస్తాను. సో అప్పటిలోపు మీరు మన కామెంట్ బాక్స్ని అయితే ఫుల్ కామెంట్స్తో నింపేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.